హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు వీడియోలో 5 నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోయే స్పైసీ బ్రెడ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దామా. ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 2 బ్రెడ్ స్లైసులు తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసుల్ని 4 వైపులా సమానంగా కట్ చేసి ఎడ్జులు తీసేసుకున్నాను. ఇలా కట్ చేస్తే టోస్ట్ చాలా నీట్గా మరియు ఈవెన్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని మధ్యలోకి 2 ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా అట్రాక్టివ్గాను ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుందాం. దీనిలో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మన టోస్ట్కి మంచి స్పైసీ ఫ్లేవర్ ఇస్తుందండి. అలాగే 1/2 స్పూన్ అల్లం పౌడర్, 1/2 స్పూన్ వెల్లుల్లి పౌడర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పౌడర్ లేకపోతే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరిపోతుందండి. ఇంకా 1/2 స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. మిక్స్డ్ హర్బ్స్ అనేవి ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర లేకపోతే కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా స్పూన్ లేదా విస్క్తో బాగా బీట్ చేసుకోవాలండి. మిశ్రమం స్మూత్గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల మనం వేసిన కారం, అల్లం వెల్లుల్లి పౌడర్లన్నీ కంప్లీట్గా ఎగ్కి పట్టి మిక్స్ అవుతాయండి. తరువాత 1 టీ గ్లాస్ పాలు తీసుకొని కాచి పూర్తిగా చల్లార్చిన పాలు అయితే ఇంకా మంచిదండి. ఆ పాలను ఈ ఎగ్ మిక్స్చర్లో తీసుకోవాలి. పాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలండి. మిశ్రమం పూర్తిగా స్మూత్గా అయ్యే వరకు బీట్ చేయాలి. ఇలా బీట్ చేస్తే మన టోస్ట్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. బ్రెడ్ హాఫ్ వరకు మునిగితే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసుల్ని తీసుకొని రెడీ చేసుకున్న ఎగ్ మిక్స్చర్లో 2 వైపులా బాగా డిప్ చేసుకోవాలి. మిక్స్చర్ బ్రెడ్కి సమానంగా పట్టేలా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీద వేస్తే బయట వెంటనే మాడిపోతుందండి, కానీ లోపల సరిగ్గా ఉడకదు. ఆయిల్ బాగా వేడైన తర్వాతే వేయాలండి. ఆయిల్ వేడవకుండా వేస్తే బ్రెడ్ స్లైసెస్ ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేస్తే పర్ఫెక్ట్ స్ట్రెచ్చర్ వస్తుందండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత ఒకసారి బ్రెడ్ను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కింద వైపు నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ టైంలో బ్రెడ్ని ఇంకొక వైపుకి తిప్పుకోవాలండి. బ్రెడ్ని ఇంకొక వైపు తిప్పుకునేటప్పుడు చాలా నిదానంగా తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. చూసారా, నోరూరించేలా మన స్పైసీ బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. బయటకు గోల్డెన్ బ్రౌన్ కలర్, చేతిలో పట్టుకుంటే ఆ క్రిస్పీ ఫీల్, లోపల మాత్రం సాఫ్ట్గా ఉన్న ఈ టోస్ట్ నిజంగా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే రెసిపీ అండి. కేవలం కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, చాలా ఈజీ స్టెప్స్తో ఇలా ఇంత టేస్టీ స్నాక్స్ తయారవుతుందంటే నిజంగా అద్భుతమే కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.